అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, చిన్నవారి మీద నేను నా హస్తమును ఉంచుదును. జకర్యా 13:7. గొర్రెలు చెదరిపోనట్లు కాపరిని హతము చేయము, చిన్నవారి మీద నా హస్తమును ఉంచుదును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆ దినమున దేవుడైన యెహోవా కొన్ని కార్యాలు చేయనట్లు తన ప్రణాళికలో నిర్ణయించుకున్నట్లుగా ఈ అధ్యాయంలోని లేఖన వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా 7-9 వచనాల్లో అద్భుతమైన సారాంశము నాకు కంటపడింది. బహు విచిత్రమైన విషయాలు అవి. ఏమంటే, సైన్యములకు అధిపతి యెహోవా తన యుద్ధములోని భాగంగా తన ఖడ్గముతో చెబుతూ ఉన్నారు. ఖడ్గమా, నా గొర్రెల కాపుల మీద, నా సహకారుల మీదను పడుము అంటున్నారు. ఎందుకంటే గొర్రెలు చెదిరిపోనట్లు కాపరిని హతము చేయము అని అంటున్నారు. అది ఎంత భయంకరం! ఆ దినము బహు భయంకరమే. ఏ దినం అది? అది ఒక దినము, ఒక దినాన జరగబోతున్న సారాంశము. ఇంకా ఏమంటే, అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్టు శుద్ధపరుతును. యెషయా 48:10 చూస్తే, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని అంటున్నారు. అలాగే 11 నా నిమిత్తమే అలాగూ చేస్తుందని దేవుడిని యెహోవా సెలవిస్తా ఉన్నారు. అలాగే మరో మాట ఏంటంటే, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును అని చెప్తా ఉన్నారు. యోబు గ్రంథంలో 23:10 చూస్తే, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును అని యోబు భక్తుడు చెప్తా ఉన్నాడు. ఇంకా ఏం చెబుతున్నారు దేవుడు? వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొర్ర ఆలకింతును అని అంటున్నారు. చివరిగా మరో మాట, వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. ఇదంతా అద్భుతమైన సన్నివేశం. దేవుడు తన గొర్రెలు చెదరిపోనట్లు తన సహకారిని, గొర్రెల కాపరిని హతము చేసిన పిదప చిన్నవారి మీద తన హస్తం ఉంచుట, ఆ తర్వాత వారిని శుద్ధపరిచినట్లుగా శోధించుట, అప్పుడు వారి మొరను ఆలకించుట, అప్పుడే తుదకు దేవునికి ప్రజలకు గట్టి బాంధవ్యం కలిగి జీవించడం అన్నది జరుగుతుంది. ఈ ప్రాసెస్ జరుగుతూ ఉండగా 1-6 సంభవాలు జరుగుతూ వస్తాయి. ఏమంటే, పాపము, అపవిత్రత పరిహరించబడతాయి. విగ్రహములు, విగ్రహారాధన కొట్టివేయబడుతుంది. అపవిత్రాత్మ, అట్టి ప్రవక్తలు లేకుండా చేయబడుతుంది. సొంత కుటుంబస్తుల చేతనే అబద్ధ ప్రవచనాలు పలుకు వారిని ఖండించి నిర్మూలించబడుతుంది. అందువలన అట్టి అబద్ధ ప్రవక్తలు సిగ్గుపడి అట్టి ప్రవచనములను పలుకుటం మానివేస్తారు. అట్టి పరిస్థితిలో తమ ప్రవక్తలుగా గుర్తించబడటానికి కూడా ఇష్టపడక తమను తాము కవర్ చేసుకుంటూ వారు దాగుకొనడానికి ప్రయాసపడతారు. మరి దీనంతటికీ ముందు 8వ వచనం నెరవేర్పు రావాల్సి ఉంది. అదేమంటే, దేశమంతటి జనంలో 2వ భాగముల వారు తెగవేయబడి చతురు, 3వ భాగం వారు శేషింతురు. ఇది ప్రస్తుతం జరుగుతూ ఉంది. పిమ్మట ఆ 3వ భాగంలో జరిగిన పరిస్థితుల ముందుగా మనం ధ్యానించాం. ప్రైజ్ ది లార్డ్. అట్టి పరిస్థితులు పాతదాన్ని అంతటిని కొట్టివేసి నూతనంగా చిన్నవారి మీద తన హస్తం ఉంచి దీవించి తన ప్రణాళికను కొనసాగించి నెరవేర్చుకుంటానని దేవాది దేవుడు ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే చిన్నవారులారా లెండి, తేజరిల్లండి, యెహోవా మహిమ మీ మీద ఉదయిస్తూ ఉంది. ఏలియాల్లా, ఎలీషాల్లా, పౌలు సీలల్లా, పేతురు యోహానుల్లా, ఎస్తేరు మరియల్లా, దెబోరా, మరి మగ్దలేని మరియల్లా, లెండి చిన్నవారులారా, వెలుగు మీ మీదకి వచ్చింది, జనములు మీ వెలుగునకు వస్తారు, భయపడద్దు, దేవుడి కార్యాన్ని నెరవేర్చడానికి త్వరపడతా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు దేవా. నీ ప్రణాళికను ప్రారంభించి కొనసాగించి ముగించడానికి త్వరపడుతున్న దేవుడు, నీకు స్తుతులు, స్తోత్రాలు దేవా. నీవు జరిగించబోతున్న నూతన కార్యం కొరకును నీకు స్తుతులు, స్తోత్రాలు. దేవుడైన యెహోవా మా దేవా, జనులందరూ నిన్నే దేవుడుగాను, మరి మీరు జనులందరినీ నీ ప్రజలుగాను చూసే రోజు
ఆ అట్లా మేము ఆ పరిస్థితిలో మేము ఉండే రోజు కొరకు వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ దినాన్ని, ఆ పరిస్థితులను మా కనులు గార్చడానికి మీ కృప మాకు దయచేయమని, ఆ పరిస్థితుల్లో మేము నిలిచిండినట్లు నీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.